హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను సో మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మేము వచ్చేసి మా కాలనీలో వినాయకుడిని పెట్టామన్నమాట సో వినాయకుడి దగ్గర నేను ఫ్రైడే రోజు అండ్ మేము వినాయకుడిని తీసే రోజు 2 రోజులు కూడా వీడియో షూట్ చేశాను అక్కడ నాకు వీలు పడ్డప్పుడల్లా వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ సో అక్కడ మేము వచ్చి ఫ్రైడే రోజు కుంకుమార్చన చేసామన్నమాట సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము వీడియో అంటే అక్కడక్కడ కొంచెం పిల్లల్ని తీయమంటే అక్కడక్కడ తీశారు సో వీడియో ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చి మేము అందరం కూడా కుంకుమ పూజ కూర్చొని ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయామన్నమాట పంతులు రాలేదు పంతుల కోసం వెయిట్ చేస్తున్నాము సో పంతులు వచ్చాక పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో మీకు వీడియో ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకండి అండ్ మేము ఈ పూజ కంప్లీట్ అయినాక నైట్ వినాయకుడు మాది కుంకుమ పూజ కంప్లీట్ అయినాక వినాయకుడు పూజ కాలనీలో ఒకరు చేయించారు సో ఎవ్రీడే ఒకరు చేయిస్తారనమాట సో అలా చేయించిన తర్వాత అందరం కూడా కోలాటం ఆడాము సో చాలా బాగా వచ్చింది సో మీ అందరు కూడా చూడండి అండ్ నిమజ్జనం వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరు కూడా తప్పకుండా చూడండి ఎవరు కూడా ఎక్కడ మిస్ అవ్వకండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నదానం వస్తే మీరు బిజీ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసారు కదా ఈ వీడియో వచ్చి ముందు రోజు ఫ్రైడే అనమాట సో దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేము నిమజ్జనం రోజు వీడియో యాడ్ చేశాను నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ సో నిమజ్జనం రోజు వెనకాల చూస్తున్నారు కదా మా మట్టి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో సో చాలా బాగున్నాడు అనమాట వినాయకుడు అండ్ తర్వాత మాకు ఇక్కడ డ్రెస్ కోడ్ పెట్టారు సో అందరికీ మెరూన్ కలర్ టాప్స్ తీసుకొచ్చారనమాట సో చాలా బాగుంది అందరం డ్రెస్ కోడ్లో వేసుకుంటే అండ్ ఇక్కడ చూడండి లేడీస్ అందరం కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము ఇక్కడ ఫొటోస్ దిగాము సో ఇక్కడ మీరు చూస్తూ ఉండండి సో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్లో వినాయకుడిది నిమజ్జనం కూడా నేను ఇందులో యాడ్ చేశాను సో మా వినాయకుడు ఎలా నీళ్ళలో వేసాము ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్ళి వేశారనమాట సో మీ అందరు కూడా చూసేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము దాండియా ఆడతాము చూడండి డ్రెస్ కోడ్లో ఎంత బాగా వచ్చిందో
సూపర్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఈ వీడియో చూశారు కదా. సో చాలా ఎంజాయ్ చేసే ఉంటారు. సో లాస్ట్లో కూడా మీకు నిమజ్జనం కూడా మేము యాడ్ చేయాలి కదా, సో మీకు చూపించాలి కాబట్టి సో నేను ఇక్కడ నిమజ్జనంది కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియో కూడా మీకు ఇక్కడ షేర్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, మా వినాయకుడు అయితే లాస్ట్కి క్రెయిన్ పైన ఎక్కేసి అలా బుడ్డి వినాయకులు కూడా ఉంటాయి, అన్ని వినాయకులను పెట్టుకొని తీసుకెళ్తున్నారు అలా వాటర్లోకి. సో చూడండి ఇక్కడ మా వినాయకుడి నిమజ్జనం అయితే ఆఖరి ఘట్టానికి వచ్చేసింది అనమాట వినాయకుడి నిమజ్జనం అనేది. సో ఫ్రెండ్స్ ఇలా ఎంతైనా 9 రోజులు 11 రోజులు పూజ చేసుకొని లాస్ట్లో వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటాం మనం. 11 days 9 days అనేది, ఆ 9 days 11 days ఎంజాయ్ చేసిందంతా కూడా వినాయకుడిని నిమజ్జనం చేశాక ఆ ఫొటోస్ అవి చూస్తుంటే ఒక మెమరబుల్ లాగా ఉంటుంది. సో మాకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట మా కాలనీ వాళ్ళకి. సో ఎవ్రీ ఇయర్ అయితే నేను అందియలేకపోయాను. సో ఈ ఇయర్ మాత్రం ఎప్పటికీ గుర్తుండేటట్టు ఈ వీడియోని ఎడిట్ చేసి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో మా వినాయకుడు అయితే సగం ఎత్తుకే ఎదిగిపోయాడు. సో ఇప్పుడు వాటర్లోకి దింపుతారనమాట క్రెయిన్ అనేది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో అందరం కూడా ఒకసారి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. ఆ వినాయకుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఆఖరిగా వినాయకుడిని వాటర్లోకి దింపుతున్నారు. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. సో ఫ్రెండ్స్ మా వినాయకుడు నిమజ్జనం అలా సాగిపోతూ ఉంది చూడండి. సో ఒక్కొక్క బుడ్డి వినాయకులని మాత్రం వేసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చిన్న వినాయకుల విగ్రహాలన్నీ కూడా వాటర్లో వేస్తున్నారు. ఫైనల్గా వాటర్లో అయితే క్రెయిన్ దింపేసింది వినాయకుడిని. సో ఫస్ట్ చిన్న వినాయకులవి అవన్నీ కూడా వేస్తున్నారు. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ ఒకసారి అందరు కూడా మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఆ భగవంతుడిని కోరుకోండి. సో ఆ భగవంతుడి ఆశీర్వాదం అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఒకసారి కోరుకుంటున్నాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుందండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో చిన్న వినాయకులు అన్నీ కూడా వేసేసారు అండ్ పెద్ద వినాయకుడు మా గణపతి కూడా నిమజ్జనం అయిపోతున్నాడు. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, వాటర్లో వేసేస్తున్నారు. సో ఒకసారి అందరు కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అని గట్టిగా అనుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.